ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారులు పి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మీ కూతురు పేరు మీద 7 ఎకరాల భూమి బ్రాహ్మణులకు సంబంధించింది, మీరు దౌర్జన్యంగా ఎక్కిచ్చిర్రా? పోలీసు వాళ్ళు మీకు వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళని తీసుకొచ్చి 3rd డిగ్రీ చేసిన వాళ్ళకు ఒక్కొక్క ప్లాట్ రాసిరట పోలీసు వాళ్ళకి. నిజమే? రాజకీయ నాయకుడిని చేసుకున్నటువంటి మిత్రులను ఏమరిచిండు, పక్కన పెట్టిండు, తొక్కేసిండు అని అంటే రాజకీయాలు శ్రీనివాస్ గౌడ్కు సెట్ అయినాయా? కానీ ఒక మంత్రిగా మీరు ఫెయిల్ అయ్యారు అని నేను అంట. మీరేమంటారు దానికి? ఇప్పుడు నేను ఏ ప్రశ్నలైనా అడగొచ్చా మిమ్మల్ని? ఏదైనా అడుగు. ఏదైనా రైట్. మీ ఓటమి కారణం మీ తమ్ముడే అని అంటే? పోలీసుల ఎదుట లొంగిపోయాడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్. ఏం చేస్తారండి, ప్రతి ఇంట్లో ఎవరు పని చేయాల్సిందే, పని చేసేందుకు మీద రాళ్ళు వేస్తారు అంతే. చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నా, మీరు ఎందుకు నిరాకరించారు చెప్పండి. ఇక క్రాంతిపై ఇవ్వాలి అంటే కొంచెం టైం తీసుకొని ఇవ్వాలి. ఆయన మొత్తం గెలికి మొత్తం అడుగుతాడు. ఎందుకు శ్రీనివాస్ గౌడ్ మీద ఈ షాద్ నగర్ నుంచి మహబూబ్నగర్ దాకా ఏడ ఖాళీ జాగాలు కనబడితే ఆడ ఖాళీ జాగాలు, లేకపోతే ఏడ భూములు కనబడితే ఆడ భూములు, అన్నిట్ల మీద ఖర్చులు వేయడము, లేకపోతే కబ్జాలు చేయడం చేసిండు? హైదరాబాద్లో ఎక్కడ చేస్తే కోట్లు అయిపోయాయి. పార్టీ అధికారం కోల్పోయినందుకు బాధ ఉందా, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయినందుకు బాధ ఉందా? తెలంగాణలో సమస్యలు చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చే కదా అనేటువంటి బాధ. మొదటికి ఏమొచ్చిందన్న బ్రహ్మాండంగా పోతుంది కదా తెలంగాణ. పోయినాం, వరగండ్లు పడ్డామని ఏడుస్తూ ఉంది, మెదలు కొట్టుకుంటా ఉంది జ్యోతి అనే ఒక మహిళ. దండగా ఈ రోజు జాబులు చేసిన వాళ్ళు ఎంత బాగుంది. 10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పదవి లేకపోతే బాధపడడం? ఏ పదవులను శాస్తామా కాదిపై? అదే శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడు డ్రగ్స్ ఎక్కువ పెరిగిందా లేదు? దీన్ని ఇక్కడ ఎట్లా అంటే అంతకుముందు హైదరాబాద్ నుంచే పోయేది, గోవా కానీ ఇక్కడ బొంబాయి కానీ ఇతర రాష్ట్రాలకు ఇతర దేశం ఇక్కడి నుంచే పోయేది. మా శ్రీనన్న ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అసలు ఆయనే అని చెప్పేసి క్లియర్గా చెప్తుండే. అటువంటి వ్యక్తి ఓడిపోవడం ఏంది అని అన్నది పెద్ద విచిత్రం. ఓటమి కారణం 3 కారణాలు ఉంటాయి. మీ ఓటమికి ఉద్యోగ సంఘాలు కూడా పాలు పంచుకున్నాయి అని అన్నారు. పోస్టల్ బ్యాలెట్లో అంతటా ఎంప్లాయీస్ అన్నాడు టీఆర్ఎస్కి ఈసారి ఇవ్వద్దు అని ఫిక్స్ అయిపోయారు. అని ఫిక్స్ అయిపోయింది. అంటే మీ పరిపాలన అట్లుండే అని అంటారు. రాజకీయాలకు ఎందుకు వచ్చినా మీరు? నేను రాజకీయాలకు తెలంగాణ గురించి వచ్చినాను. తెలంగాణ ఉద్యమం పాల్గొనడానికి వచ్చిన, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. 2006లో మీ పైన ఏసీబీ దాడులు జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడింది, మీ వెంటున్నది, మీకు సహకరించింది ఎవరు? పీజీఆర్ గారు పిలిచి, తమ్మి నీ మీద బాగా ఎంక్వైరీ చేస్తున్నారు, తెలిసిపోయింది, ఇవన్నీ మనం రెగ్యులర్గా కలిసేదంతా కూడా. కాకపోతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు 2 కార్పొరేషన్ చైర్మన్లు 2 సంవత్సరాలు ఆపించారు మీరు. ముఖ్యమంత్రి గారు ఇస్తాడు, ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లెట్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు తప్ప. దేవి ప్రసాద్ను శ్రీనివాస్ గౌడ్ తొక్కేసిండా లేదా? దేవి ప్రసాద్ గారిని సార్ ఇవ్వద్దు అని అంటే కేసీఆర్ గారు ముందర ఎవడు ఇవ్వద్దు, ఈయన ఇచ్చేయని చెప్పి కెపాసిటీ ఎవరికి కూడా లేదు. శ్రీనివాస్ గౌడ్ హత్య రాజకీయాలు చేస్తాడా? ఏదైనా చిన్నది ఉన్నా కూడా నేను మొత్తం తీసేసుకుంటాను. ఎందుకు ఈ ఎడ్డకి అనవసరంగా ఈ పాలిటిక్స్లోకి వచ్చినామని అనిపించింది అన్న? అనిపించింది. నిజంగా అనిపించింది. తెలంగాణ ఉద్యమకారుని ఉంటే అయిపోతుంది. తెలంగాణ మీరు మొదట నై తెలంగాణ అన్నోలేనటగా మీరు? అరే మా నాన్న 69 ఉద్యమంలో కొట్లాడితే తుపాకీతో ఇట్లా మొత్తం చీల్చుకపోయింది. 69 ఉద్యమంలో చనిపోయింది అని చెప్పి మా నాన్నని కొత్తగూడ పోలీసులో పడేసిపోయింది. మీరు తెలంగాణ ఉద్యమకారిగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఏమి ఉండే, మంత్రిగా మీరు దిగిపోయే ముందు ఎన్ని ఆస్తులు లేవి?
పెరిగినాయి భయ్, పెరుగుతూనే ఉంటాయి. మావి పెరుగుతలేవా అన్న? మీరు ఇంట్లో కూర్చుంటే పెరుగుతాయి భయ్. నిజంగా గౌన్లోళ్ళు గర్వించదగ్గ మిసం మెలేసి తొడగొట్టి ఎస్ మా శ్రీనివాస్ గౌడ్ ఇది చేసిండు అని గౌన్లోళ్ళు చెప్పే ముచ్చట ఏదన్నా ఉందా అన్న మీకు? లేకపోతే ఎవరు 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఒక 5 లక్షలు ఇచ్చినాం. బీసీ వాదంతో ముందుకు వస్తారు కదా పర్టికులర్గా, ఎందుకు అని అంటే ఇవాళ ఒక పార్టీ వచ్చి బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నప్పుడు మేము కూడా బీసీలకు చేసినాం. రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని తిట్టినప్పుడు మీలాంటి ఉద్యమకారులకు కలిగిన ఫీలింగ్ ఏంది? తండ్రి లాంటి మనిషిని పట్టుకొని, తండ్రి అన్న కేసీఆర్ నిజంగా తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఆయన నోట గురించి అన్నాడు తెలంగాణ తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా అని అతనే అన్నాడు కదా, ఇంటర్వ్యూలు అన్నాడు కదా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కదా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, గ్రేట్ లీడర్, హరీష్ రావు, ట్రబుల్ షూటర్, కేటీఆర్, ఫ్యూచర్ సీఎం, రేవంత్ రెడ్డి, ఫెయిల్యూర్ సీఎం, జగదీశ్వర్ రెడ్డి, ఉద్యమకారుడు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ మోస్ట్ బెస్ట్ లీడర్, శ్రీనివాస్ గౌడ్, నాది నేను ఎట్లా జర్నలిస్ట్ క్రాంతి, బెస్ట్ ఫ్రెండ్.